నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ పరిధిలోని గాంధీగంజ్ మార్కెట్ యార్డ్ దాదాపు గత 30 సంవత్సరాలుగా వ్యవసాయ మార్కెట్ యార్డ్ పరిధిలో కూరగాయలు అమ్మేటటువంటి రిటైల్ వర్తకుల గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గతంలో టీఆర్ఎస్ మళ్ళా టీడీపీ ప్రభుత్వాలు ఉన్నటువంటి సందర్భంలో హోల్సేల్ వర్తకులకు అదే రకంగా రిటైల్ పద్ధతిలో కూరగాయలు అమ్మేటటువంటి రిటైల్ వర్తకులకు లైసెన్సులు ఇచ్చి రైతు పండించినటువంటి కూరగాయల్ని పంటని ప్రజలకు సరసమైనటువంటి తక్కువ ధరలకు నాణ్యమైనటువంటి కూరగాయలు అందించడం కోసం మార్కెట్ యార్డ్ను గాంధీగంజ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 30 సంవత్సరాలుగా లైసెన్సులు తీసుకొని మార్కెట్ యార్డ్ పరిధిలో వీళ్ళంతా కూడా కూరగాయలు అమ్ముతూ ఉన్నారు. కానీ గత ప్రభుత్వం ఒక కుట్రపూరితమైనటువంటి చర్యలో భాగంగా వీళ్ళందరినీ గాంధీగంజ్ నుంచి బయటకు పంపడం కోసం వ్యవసాయ మార్కెట్ యార్డుకు సంబంధం లేనటువంటి ప్రైవేటు వర్తకుల్ని, వ్యాపారస్తుల్ని, అది గోల్డ్ సిల్వర్ మర్చెంట్లు కావచ్చు, ఇతర వ్యాపారస్తులు కావచ్చు, వాళ్లను కూరగాయలు విక్రయించేటటువంటి విక్రయదారుల్ని బయటకు నెట్టేసి వాళ్లకు మడిగల్ని కేటాయించి మడిగల్ని నిర్మాణం చేసి ఇవాళ వాళ్లకు అడ్డదారిలో వాళ్ళందరికీ కూడా అద్దెలకు ఇస్తూ ఉన్నారు. కాసులకు కక్కుర్తి పడ్డటువంటి అధికారులు, పాలక వర్గాలు వాళ్ళందరికీ కూడా ఇవాళ వీళ్ళని బయటకు నెట్టి వాళ్లకు లాభం చేకూర్చేటటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాయి. దీన్ని మేము ఏఐటీసీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. వ్యవసాయ మార్కెట్ యార్డ్ అనేది ఒక వ్యవసాయానికి, రైతులకు వ్యవసాయ ఉత్పత్తులు అమ్మేటటువంటి ఈ విక్రయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి వ్యవసాయ మార్కెట్ యార్డ్ తప్ప ఇది ఇతర వ్యాపారస్తులు చేసుకునేటటువంటి బంగారు వర్తకుల, ఇతర వర్తకుల ఎవరికి కూడా ఇది సంబంధం లేనటువంటి మార్కెట్ యార్డ్ కాదు అనేది ఇవాళ మేము ఏఐటీసీగా చెప్పదలుచుకున్నాం. రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సిద్దిపేట లాంటి, హైదరాబాద్ లాంటి ఇతర ఏ జిల్లా మనం చూసినా కూడా అక్కడ ఉండేటటువంటి మార్కెట్ యార్డుల్ని అభివృద్ధి చేసి కూరగాయలు విక్రయించేటటువంటి వర్తకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మంచి సౌకర్యాల్ని కల్పించి ప్రజలకు అందుబాటులో మార్కెట్ యార్డులు ఏర్పాటు చేసి ఈ రిటైల్ వర్తకులకు లైసెన్సుల్ని రద్దు చేసినా వాళ్లకు కనీస అద్దె నిర్ణయించి వాళ్ళ దగ్గర అద్దె వసూలు చేస్తూ వాళ్ళందరి ద్వారా కూడా కూరగాయలు విక్రయించేటటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఇవాళ వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఇటువంటి ఆలోచన లేకపోయినా నిజామాబాద్ మార్కెట్ యార్డు పాలకవర్గం మాత్రం ఇటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తూ ఉన్నది. ఆ ఆలోచనను ఉపసంహరించుకోవాల్సిందిగా మేము ఏఐటీసీ కోరుతా ఉన్నాం. ఇప్పటికే 2 దుకాన్లు బంగారు వర్తకు సంబంధించినటువంటి దుకాన్లు తీసుకొచ్చి అక్కడ పెట్టడం అనేది జరిగింది. మిగతా వీళ్ళందరినీ కూడా బయటకు నెట్టేసి బంగారు వర్తకులకు కానీ ఇతర వ్యాపారస్తులకు కేటాయించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే గత వారం 10 రోజులుగా చైర్మన్ గారు, మార్కెట్ యార్డుకు సంబంధించినటువంటి పాలకవర్గం అధికారులు, సెక్యూరిటీ గార్డుల ద్వారా, మార్కెట్ అధికారుల ద్వారా వీళ్ళందరినీ బయటకు పొమ్మని చెప్పేసి వీళ్ళందరికీ కూడా బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి ఆ బెదిరింపుల్ని మానుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యే గారు, అదే రకంగా ఈ జిల్లా మినిస్టర్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా ఆలోచన చేసి పాలకవర్గం చేస్తున్నటువంటి దుర్మార్గపు ఆలోచనలు ఉపసంహరించుకునే విధంగా ఇవాళ అధికారులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రకమైనటువంటి సందేశాన్ని మార్కెట్ పాలకవర్గానికి ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. లేకుండా కనుక వీళ్ళని బయటకు నెట్టే ప్రయత్నం కనుక చేస్తే ఎంతటి పోరాటానికైనా ఏఐటీసీగా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తాం.